నాగార్జునకి వెంకటేష్ చెల్లెలు అండ్ ప్రొడ్యూసర్ రామానాయుడు గారి కూతురు లక్ష్మితో పెళ్ళైంది. నాగార్జున అండ్ లక్ష్మి ఇద్దరూ కూడా అబ్రాడ్లో చదువుకున్నారు అండ్ ఈ పెళ్లి రంగరంగ వైభోగంగా చెన్నైలో జరిగింది. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు నాగ చైతన్య పుట్టాడు. నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా సినిమాలు అమలతో నటించారు. అమల నాగార్జున మంచి హిట్ పేర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. శివ మూవీలో వాళ్ళిద్దరూ ఫస్ట్ నటించారు. అది రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో వచ్చింది. ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో శివ అందరికీ తెలిసిందే. ఒక సెన్సేషనల్ మూవీగా ఇప్పటికీ చాలామంది శివాని చెప్పుకుంటారు. నిర్ణయం, చిన్నబాబు, కిరాయి దాదా కలిసి వాళ్ళు నటించారు. దాని తర్వాత వాళ్ళు నటించిన లాస్ట్ మూవీ హీరో హీరోయిన్గా కాకపోయినా ఇప్పటి వరకు ఉన్న లాస్ట్ మూవీ మనం. నిర్ణయంలో సాంగ్ హలో గురు ప్రేమ కోసమే ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ నటిస్తున్నప్పుడు నాగార్జున గారు చాలా కంఫర్టబుల్గా హీరోయిన్స్తో ఉంటారు. అలా వాళ్ళ ప్రేమ మొదలైంది. యుఎస్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి నాగార్జున ప్రపోజ్ చేశారు అమలాకి. అమల ఒప్పుకున్నారు. అమల బెంగాలీ ఫాదర్ మరియు ఐరిష్ మదర్కి పుట్టిన అమ్మాయి. నాట్యం అంటే అపారమైన ఇంట్రెస్ట్ ఉండడంతో తను చెన్నైలో నాట్య కళాశాలలో నాట్యం నేర్చుకున్నారు. బిఏ ఆర్ట్సే చేశారు భరతనాట్యంలో. అలా ఒక డైరెక్టర్ తను పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు చూసి మూవీలో రోల్ ఇచ్చారు. తమిళ్ మూవీ నుంచి తను కెరియర్ స్టార్ట్ చేశారు. అమల అండ్ నాగార్జున పెళ్లి చేసుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూడా రాలేదు. అఖిల్ పుట్టిన తర్వాత, సిసింద్రి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి వాళ్ళని కలిశారు.